greet you in the name of Lord of Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. Our Jesus is a matchless God. మన దేవుడు సాటిలేని దేవుడు. So far I could able to see the power of God in my ministry. నా పరిచర్యలో ఇంతవరకు దేవుని యొక్క బలమైన శక్తిని చూడగలిగాను. Since 25 years I have in the Lord's ministry. గత 25 సంవత్సరాల నుండి నేను పరిచర్యలో ఉంటూ ఉన్నాను. Really I saw the power of God. నిజముగా నేను దేవుని యొక్క శక్తిని చూశాను. Every step of my life నా ప్రతి అడుగులో I could able to see the power of God. దేవుని యొక్క శక్తిని నేను చూడగలిగాను. Thank you Jesus. వందనాలు యేసయ్యా. Hallelujah. హల్లెలూయా. Today I bring the word of God to you. ఈ రోజు దేవుని యొక్క వాక్యాన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. Today God spoke very specially that he is going to bless all the daughters along with my two daughters. ఈ రోజు మీ కుమార్తెలందరినీ దేవుడు దీవించబోతున్నాడు, నా కుమార్తెలతో పాటు. Turn to the book of Numbers 26 verse 33. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 33వ వచనం మనం చూస్తే We see that Solomon had no daughters according to the law of Moses. హెపెరు There is కుమారుడైన no inheritance to daughters. సెలోపెహద్ యొక్క కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు. వాళ్ళకి ఏ రకమైన స్వాచ్ఛము లేదండి. This Zelophehad is a poor man. ఈ సెలోపెహద్ అనేటువంటి వ్యక్తి ఒక పేదవాడు. He has no sense. అతనికి కుమారులు లేరు. So suddenly he died. అయితే ఇతను అకస్మాత్తుగా చనిపోయాడు. After he died, ఆ తరువాత అతను చనిపోయిన తరువాత the daughters of Zelophehad went to and asked Moses regarding this. ఈ విషయం గురించి సెలోపెహద్ చనిపోయిన తరువాత అతని కుమార్తెలు మోషే దగ్గరికి వెళ్ళి అడిగారండి. Moses enquired God. మోషే దేవుని సందులో విచారణ చేశాడు. What the Bible says, దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందో తెలుసు. God responded to them. దేవుడు అతనికి ప్రతిస్పందించాడు. And God spoke to about these 5 daughters. ఈ 5 కుమార్తెల విషయమై దేవుడు వారితో మాట్లాడాడు. Though it's not written in the law of Moses, అది మోషే ధర్మశాస్త్ర ప్రకారం అయినప్పటికీ, though it's not written in the law of Moses, let enjoy their inheritance. అయితే ఇది మోషే ధర్మశాస్త్రంలో కుమార్తెలు స్వాచ్ఛం అనుభవించేటువంటిది లేనప్పటికీ కూడా ఆ కుమార్తెలు ఆ స్వాచ్ఛమును పొందాలి అని దేవుడు మాట్లాడాడు. There is no Zelophehad there. అక్కడ సెలోపెహద్ అనేటువంటి వ్యక్తి లేడండి. But God is there. కానీ దేవుడే తండ్రిగా ఉన్నాడు. Many of you don't have fathers to commend you, to carry you, to take care of you, to concern about you. మీ గురించి బహుశా మీ పట్ల శ్రద్ధ వహించడానికి, మిమ్మల్ని రక్షించడానికి, మిమ్మల్ని భద్రముగా చూసుకోవడానికి, పోషించడానికి బహుశా మీకు తండ్రి లేడేమో. When I was in 9th class, I lost my father. నేను 9వ తరగతి చదువుతూ ఉన్నప్పుడు నేను నా తండ్రిని కోల్పోయాను. Really it is painful to me. నిజంగా అది చాలా చాలా వేదనకరమైనది. Because I have 5 brothers and 2 sisters. Among them, my father, my dad loved very much. నాకు 5 సహోదరులు, 2 సహోదరులు. అయితే వారందరిలో కూడా నా తండ్రిని ఎంతో ప్రేమించాడు. He always loves me. ఆయన ఎప్పుడు నన్ను చాలా ప్రేమించు ఉండేవాడు. He took special care. నా పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ But when I lost చూపేవాడు. my dad, నా తండ్రిని నేను కోల్పోయినప్పుడు really it gave much pain to me. నిజముగా అది నాకు ఎంతో బాధను కలిగించింది. I cried a lot for many long months. ఎన్నో మాసాలు నేను ఏడ్చాను. After sometimes, అయితే కొన్ని సంవత్సరాల తరువాత when I came to know Jesus as my own savior, యేసుని నా సురక్షకునిగా నేను అంగీకరించిన తరువాత he became my father. యేసే నా తండ్రి అయ్యాడు. He took all my burden. నా ప్రతి భారమును ఆయన వహించాడు. Today he only take care of all my things. ఈ దినము వరకు కూడా నా యేసే నా యెడల సమస్తమును శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు. He is not only my father, he is a caretaker. ఆయన కేవలం తండ్రి మాత్రమే కాదండి, నా పట్ల ఒక శ్రద్ధ వహించే వ్యక్తి. He is my father. ఆయనే నా తండ్రి. As David says, Psalms 27 verse 10,
దావీదు 27వ కీర్తన 10వ వచనములో చెప్పినట్లుగా, even if father and mother will forsake me, God will not forsake me. నా తల్లిదండ్రులు నన్ను విడచెనను, యెహోవా నన్ను చేరదీయును అని చెప్తూ He ఉన్నాడు. will not forsake me nor leave me. ఆయన నన్ను విడవడు, ఎడబాయడు. Yes, it is true. అది నిజమే. Those who all are parentless, నీవు ఎవరైతే తల్లిదండ్రులు లేకుండా ఉంటూ ఉన్నావో, I am giving assurance in the name of Jesus. యేసు నామములో నేను నీకు ఒక నిశ్చయతనిస్తూ ఉన్నాను. Jesus is your father. యేసే నీ తండ్రి అయి ఉన్నాడు. God is your father. యేసు దేవుడే నీ He తండ్రి. will comfort you like your own father. నీ యొక్క శారీరక తండ్రి వలె ఆయన నిన్ను ఆదరించేవాడు. Number 2, రెండవదిగా, as God said to Zelophehad's daughters, సెలొఫెహాదు యొక్క కుమార్తెలకు దేవుడు సెలవిచ్చినట్లుగా, you can enjoy the inheritance of God. నీవు దేవుని స్వాస్థ్యమును అనుభవించవచ్చు. Those who call us as daughters, ఎవరైతే కుమార్తెలుగా పిలువబడుతూ ఉన్నారో, you can enjoy the God's inheritance. నీవు దేవుని స్వాస్థ్యమును అనుభవించవచ్చు. Inheritance means God's property. స్వాస్థ్యము అని అంటే దేవుని ఆస్తి అని అర్థం. It's a time to enjoy the God's property. దేవుని యొక్క స్వాస్థ్యమును అనుభవించేటువంటి సమయం ఇది. You know, God has assets, దేవుని కొన్ని ఆస్తిపాస్తులు అనేవి ఉంటూ ఉన్నాయి, but nobody can count it. కానీ దాన్ని ఎవరు కూడా లెక్క కట్టలేరు. Because God says all the gold and silver is mine, ఎందుకంటే దేవుడు అన్నాడు, వెండి బంగారము నాది అన్నాడు, and the earth is mine. భూమి నాది అన్నాడు. Hallelujah. హల్లెలూయా. So he is a blessed father. కాబట్టి మన తండ్రి ఆశీర్వాదింపబడిన తండ్రి. If he bless one, nobody can steal the blessings. ఎవరినైనా సరే ఆ దేవుడు ఆశీర్వదిస్తే ఆశీర్వాదాలను ఎవరు దొంగిలించలేరు. Nobody can. ఎవరు దొంగిలించలేరు. Hallelujah. హల్లెలూయా. So today I am prophesying. ఈ రోజు నేను ప్రవచిస్తూ ఉన్నాను. Those who call us your daughters, ఎవరైతే కుమార్తెలుగా పిలువబడుతూ ఉన్నారో, you are going to enjoy the inheritance of God. మీరు దేవుని స్వాస్థ్యమును ఆనందించబోతూ ఉన్నారు. I got one more revelation. మరొక ప్రత్యక్షత నాకు దొరికింది. God considered about all our problems, especially daughters' problems. మన యొక్క కుమార్తెల ఉన్నటువంటి మన కుమార్తెలకు ఉన్న ప్రతి అక్రత, ప్రతి సమస్యను కూడా దేవుడు చూసి శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు. You know, dear parents, ప్రియ తల్లిదండ్రులారా, more than you, God has consider about your daughters. నీకంటే కూడా నీ పిల్లల విషయంలో దేవుడు ఎంతో శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు. Today one of the major issues is daughters' problems. ఈ రోజుల్లో ఉన్నటువంటి అతిపెద్ద సమస్య కుమార్తెల సమస్యే. Many people are facing the problems. అనేక మంది సమస్యలను పొందుకుంటూ ఉన్నారు. When they are growing up, ఆ పిల్లలు ఎదుగుతూ ఉన్నప్పుడు you are worrying about your children future. నీ పిల్లల భవిష్యత్తును గురించి ఎంతో బాధపడుతూ ఉన్నావు. You are worrying about their security, safety. సెక్యూరిటీ మరియు వారి యొక్క భద్రత గురించి, వారి యొక్క కాపుదల గురించి ఎంతో ఆలోచిస్తూ You are worrying about their future. వారి భవిష్యత్తును గురించి ఎంతో చింతిస్తున్నావు. వారి విద్యను గురించి చింతిస్తున్నావు. Marriage. వారి యొక్క వివాహం గురించి. Even sometimes some of the parents worrying about after the marriage also. మరియు కొంతమంది వివాహం అయిన తర్వాత కూడా ఎంతో ఆలోచిస్తూ When the చింతిస్తున్నారు. son-in-law is not favor to them. ఎందుకంటే అల్లుడు వారికి దగ్గరగా వారి కోణములో లేడు. When the son-in-law is not favor to them, అల్లుడు వారికి అనుకూలంగా లేనప్పుడు it is too much headache to the parents. అది ఆ తల్లిదండ్రులకి ఎంత తలనొప్పి అంటే నరకమే. Day by day they will cry. రాత్రి వెంబడి రాత్రి వారు ఏడుస్తూ ఉన్నారు. Many parents are crying still today. ఈ రోజు వరకు కూడా అనేక మంది తల్లిదండ్రులు I am ఏడుస్తూ ఉన్నారు. prophesying. నేను ప్రవచిస్తూ ఉన్నాను. Many people, those who are watching this program, ఈ you యొక్క are crying about your daughter's life. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీలో తల్లిదండ్రులు అనేకులు మీ కుమార్తెల గురించి, పిల్లల గురించి ఏడుస్తూ ఉన్నారు. I am prophesying. నేను ప్రవచిస్తూ ఉన్నాను. This is a time God is going to consider about your daughter's life. దేవుడు మీ కుమార్తెల జీవితమును ఆయన శ్రద్ధ తీసుకోబోతూ I ఉన్నాడు. can say he has special concern about you. నేను చెప్తూ ఉన్నాను, దేవునికి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది. Even in the Bible, బైబిల్ గ్రంథములో in కూడా, the New Testament, క్రొత్త నిబంధనలో Jesus so consider about the daughters. యేసయ్య కుమార్తెల గురించి ఎంతో ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు. We can find two incidents in the Gospel of Mark chapter 5, Mark verse 22 to 43. మార్కు సువార్త 5వ అధ్యాయం 22 నుండి 41వ వచనం వరకు ఒక అద్భుతం రెండు సన్నివేశాలను చూడగలం.
here we can find two daughters. ఇక్కడ ఇద్దరు కుమార్తెలను గూర్చినటువంటి సంఘటనలు They చూడగలం. have different issues. ఈ రెండు కూడా రెండు రకాలైనటువంటివి. Mark chapter 5 verse 23. మార్కు సువార్త అధ్యాయం 23 నుండి There is a teenage girl was about to die. ఒక యవన బిడ్డ టీనేజ్ అమ్మాయి చావు సిద్ధముగా ఉన్నది. After that she died. ఆ తర్వాత ఆమె చనిపోయింది. Then 34 chapter 5 verse 34. 5వ అధ్యాయం 34వ వచనమును చదివితే There was a woman who was suffering with blood issue 12 long years. 12 సంవత్సరాల నుండి రక్తస్రావముతో బాధపడుతున్న ఒక స్త్రీ అక్కడ ఉంటుంది చూస్తూ ఉన్నాం. Jesus called her as a daughter. యేసయ్య ఆమెను కుమారి అని పిలుస్తూ ఉన్నాడు. Mark chapter 5 verse 34. మార్కు సువార్త 5:34. Both are got answer from God. ఇద్దరు జవాబు All పొందుకున్నారు. glory to God. సమస్త మహిమ దేవునికే చెల్లును. So what I want to say, అని నేనేం చెప్పాలనుకుంటున్నానంటే Jesus has special concern about your daughters. నీ కుమార్తెల పట్ల దేవుడు ఎంతో శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు. Love God. దేవుని ప్రేమించండి. He has so much concern about you. ఆయన నీ గురించి ఎంతో పట్టింపుతో ఉన్నాడు. These daughters ఈ యొక్క కుమార్తెలు got the permanent solutions. ఒక పర్మనెంట్ పరిష్కారాన్ని పొందుకున్నారు. This is a third thing. ఇది మూడవది. Permanent solution. పర్మనెంట్ ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం Those who పొందుకున్నారు. call us a daughter today. ఎవరైతే ఈ దినాల్లో కుమార్తెలుగా పిలువబడుతూ ఉన్నారు. If you have any problems, trials and temptation, ఒకవేళ మీకు ఏ శోధన ఏ బాధ ఏదైనా ఉంటే I am prophesying. నేను ప్రవచిస్తూ ఉన్నాను. You are going to get the permanent solution for your problems. నీ యొక్క సమస్యలకు ఒక శాశ్వతమైన జవాబును పొందుకోబోతున్నావు. No more sorrow. ఇక నీకు దుఃఖం ఉండదు. Isaiah chapter 60 verse 20, your sorrow turned to joy. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనం ప్రకారం నీ దుఃఖం ఆనందముగా మారిపోతుంది. All glory to God. సమస్త మహిమ దేవునికే చెల్లును గాక. Number 4. నాలుగవది, God and men of God has God respond and Moses respond. మోషే యొక్క ప్రశ్నలకు ఏ విధముగా దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చాడో అదే విధముగా ఈ దినములలో కూడా నీ ప్రతి ప్రశ్నకు నీ ప్రతి సమస్యకు దేవుడు ప్రతిస్పందించబోతూ ఉన్నాడు. When these daughters went to Moses, the Moses respond in a good manner. ఈ యొక్క మోషే దగ్గరికి కుమార్తెలు వెళ్ళినప్పుడు ఆ మోషే చాలా చక్కగా ప్రత్యుత్తరం ఇచ్చాడు. Even God also respond to. ఈ విషయంలో దేవుడు కూడా సరిగా ఆయన ప్రతిస్పందించాడు. I am prophesying here. నేను ఇక్కడ ప్రవచిస్తూ ఉన్నాను. God and man of God will respond you with a good manner. దైవజనుడు మరియు దేవుడు ఇద్దరు కూడా నీకు చక్కని ప్రత్యుత్తరం ఇస్తారు. You will have the favor of God and man. నువ్వు తప్పకుండా దేవుని దయలోను మనుషుల దయలోను వర్ధిల్లుతావు. Especially మరి ముఖ్యముగా from today, ఈ రోజు you are going to have the favor of God and the man of God. నువ్వు తప్పక దేవుని దయను మరియు సేవకుల దయను నువ్వు తప్పక పొందుకుంటావు. Finally, చివరిగా I understand through these 5 daughters, ఈ 5 కుమార్తెల ద్వారా నేను తెలుసుకున్నది God is going to supply even all our needs. దేవుడు మన ప్రతి అక్రతను అవసరతను ఆయన తీర్చబోతున్నాడు. All our daughters needs. మన కుమార్తెల యొక్క అక్రతలన్నీ తీర్చబోతున్నాడు. Within a couple of months you are going to see the miracles. ఇంకా 2 నెలల్లో నీవు అద్భుతమును చూడబోతున్నావు. If you are called to be as a daughter, నీవు కుమార్తెగా పిలువబడటానికి you are going to be blessed. నీవు తప్పక ఆశీర్వదింపబడబోతున్నావు. You are going to enjoy the God's heritage. నువ్వు తప్పక దేవుని స్వాస్థ్యమును నీ సొంతం చేసుకో. You can enjoy it. దాన్ని ఆనందించు. You can glorify it. నువ్వు ఆ విధంగా దేవుని మహిమపరచు. You can possess it. నువ్వు దాన్ని స్వతంత్రించుకో. Today we are going to pray for you. ఈ రోజు మీకు ప్రార్థించబోతున్నాను. If you have any sickness and diseases, నీకు ఏ రోగము ఏ వ్యాధి ఉన్నా, as I am going to pray, the miracle is going to take place. ఇదిగో ఈ రోజు తప్పక అద్భుతం జరగబోతుంది. You are going to be blessed. నీవు ఆశీర్వదింపబడబోతున్నావు. Many mighty miracles are going to happen. అనేక శక్తి కలిగిన గొప్ప కార్యములు జరగబోతున్నాయి. From today, don't say that I am fatherless. ఈ రోజు దయచేసి నాకు తండ్రి లేడు అనాథనని చెప్పొద్దు. Because he is your father. ఎందుకంటే ఆయనే నీ తండ్రి. God will respond you. ఆయన తప్పక నీకు ప్రత్యుత్తరం ఇస్తాడు. Now instead of father, Jesus is standing behind on you. మరియు యేసుని వెనుక నీ కొరకు నిలబడి ఉన్నాడు.
Instead of your father place, he is standing నీ you. తండ్రి స్థానములో యేసయ్య తండ్రిగా నిలబడి ఉన్నాడు. Now I want to pray. ఈ సమయంలో ప్రార్థించబోతూ ఉన్నాం. Dear loving Father, ప్రియ పరలోకపు తండ్రి, we are coming to your holy presence. మేము నీ పరిశుద్ధ సన్నిధానమునకు వస్తూ ఉన్నాం. Those who are watching this program, ఎవరైతే ఈ కార్యక్రమం చూస్తూ ఉన్నారో right now bless them, Lord. ఇప్పుడే వారిని ఆశీర్వదించండి ప్రభువా. Right now I break every barrier in the name of Jesus. యేసు నామములో బంధకాలన్నిటిని కొట్టివేస్తూ ఉన్నాం. Lord, bless the Salabat daughter as the Salabat daughter. ప్రభువా, ఇదిగో సలాహపత్ కుమార్తెల్లాగా ఇదిగో వాళ్ళందరినీ మీరు ఆశీర్వదించండి. Right now God is breaking our barrier. దేవుడు ఇప్పటికైనా సరే ఆ యొక్క ఆటంకాలను Tumor తొలగిస్తున్నాడు. is disappeared right now. ఇప్పుడే గడ్డలు కరిగిపోతూ ఉన్నాయి. If you are deaf and dumb, నువ్వు ఒకవేళ చెవిటి మూగతనముతో right ఉంటే, now I pray in the name of Jesus. ఇప్పుడే యేసునామములో ప్రార్థిస్తూ ఉన్నాను. Receive your healing in the name of Jesus. యేసునామములో స్వస్థత పొందుకో. God will save your husband. దేవుడు నీ భర్తను మారుస్తాడు. God will change your daughters and దేవుడు నీ sons. కుమార్తెను నీ కుమారుని మారుస్తాడు. Right now, ఇప్పుడే all your debts will clear. నీ ప్రతి అప్పులు కూడా I తీరిపోతాయి. am prophesying right now. ఇప్పుడే నేను ప్రవచిస్తూ The ఉన్నాను. power of the Lord is touching. ప్రభు శక్తి The anointing of the Lord is touching. అభిషేకం In the name of Jesus. యేసునామములో Bless them, Lord. ఆశీర్వదించండి. No weeping. ఓ ఇక దుఃఖం No లేదు. tears. ఇక కన్నీళ్లు లేవు. No tears. కన్నీళ్లు లేవు. As a man of God, I am prophesying. దైవజనుడిగా నేను ప్రవచిస్తూ ఉన్నాను. God will bless you, my sister. సోదరి దేవుడిని దీవించును గాక. Thank you, Lord, for our word. నీ వాక్యమును బట్టి వందనాలు యేసయ్య. Give all the glory to you. నీకే సమస్త మహిమను In చెల్లిస్తున్నాను. Jesus' name. యేసు నామములో. Amen. ఆమేన్.